భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని గురించి వివరించారు. దేవుని వాక్యంలో సామెతల్లో కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. అది జ్ఞానంతో కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకునే విధానము అది చిన్నతనం నుండి రావాలి. అలాగే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మేలు చేసే భార్యగా భర్తకి మేలుకరముగా తన భార్య ఉండాలని దేవుని వాక్యం ద్వారాగా మరి బిడ్డకి తెలియజేస్తున్నాం. చిన్న వయసు మరి తెలియని జ్ఞానముతో ఉన్నారు. అందుకనే జ్ఞానవంతురాలని దేవుడు సంబోధించాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నది. ఇల్లుని కట్టుకోవడం అంటే అందుకనే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుడు ఉండాలి. ఇద్దరు భార్యాభర్తల మధ్య దేవుడు ఉంటే ఏ శోధన, ఏ ఆటంకము, ఏ కళంకము, ఏ మచ్చ కూడా ఉండదు. అందుకనే ఉదయం సాయంకాల సమయములలో ప్రార్థనా జీవితం, తన కుటుంబంలో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన సమస్త కీడుల నుండి మనల్ని దూరపరుస్తుంది. అందుకనే మొదటిగా దేవునికి ప్రార్థించే వారిముగా, ఆయనను స్తుతించే వారిముగా, ప్రతి విషయములలో ఆయనకు లోబడి జీవించే వారిముగా, మేలుకరముగా. అందుకనే తన పెనిమిటికి కిరీటముగా భార్య ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక కిరీటము, ఆ కిరీటము లాగా ఉండాలంటే అన్ని విషయాలలో లోబడి తన ఇంటిని చక్కదిద్దుకొని, మరి సామెతల్లోనే 31లోనే ఆమె స్త్రీ పెందల కడ లేచి తన ఇంటి వారి కొరకు ఆహారమును సిద్ధపడుతుంది. ఎలాగుండాలో సోమరితనము లేకుండా పెందల కడ లేచి మెళకువగలిగి జ్ఞానముతో తన ఇంటి వారి కొరకు సమస్తమును సిద్ధపరిచేదిగా భార్య ఉండాలని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అందుకని మరి ప్రకటన గ్రంథములో కూడా దేవుడి వివాహ కార్యక్రమమును మరి ఘనమైనదిగా ఎంచి యోహాను గారి చేత వ్రాయించబడి ఉన్నారు. మరి ఈ రీతిగా అనేక విషయాలు భార్యాభర్తలకి జ్ఞానముతో వ్రాయించిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి ఉండాలి. మొదటిగా భార్య మీద భర్తకు నమ్మకము, భార్యకు భర్త మీద నమ్మకం ఉంటే ఏది కూడా వారి ఇరువురి మధ్య ఏది కూడా ఉండదు. అందుకని నమ్మాలా, ప్రతిదీ నా భర్తను నమ్మాలా, భార్యను నమ్మాలా. ఇరువురు ఒకరినొకరు అర్థము చేసుకొని వారి కుటుంబాలని మరి కట్టుకునే విధానాన్ని తెలుసుకొని కట్టుకుంటే మరి ఆ కుటుంబము ఒలీవ మొక్కల వలె తన పిల్లలు తన పళ్ళ చుట్టూ ఉందరని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని మరి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, దేవుడిచ్చే బిడ్డలు కూడా బలవంతుని చేతిలో బాణముల వంటి వారంటే ఆ బలవంతుడు ఎవరు? దేవాతి దేవుడే. ఆ దేవుని చేతిలో వాడబడిన బిడ్డలే బాణములలాగా ఉంటారు. అందుకనే దేవుడు ఉండాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సమస్తము అభివృద్ధి, సమస్తము ఆశీర్వాదము, సమస్తము దీవెనకరముగా వర్ధిల్లులాగున దేవాతి దేవుడే ఆశీర్వదించి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని మరి ఈ ఇరువురి వధువరులకు దేవుని వాక్యం ద్వారాగా తెలియజేయడం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించడం. వివాహము ఇచ్చింది దేవుడే, వివాహాన్ని కట్టింది దేవుడే, దాన్ని స్థిరపరిచింది కూడా దేవుడే. ఎందుకంటే దేవుని స్వార్థం ఒక 3 విషయాలు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జీవితంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి. అంటే వీళ్ళ ద్వారా ఇంకో కుటుంబం ఏర్పాటు అవుతుంది. భూమి మీద ఏదైనా ఉంది, ఇలువైంది అంటే కుటుంబ వ్యవస్థ, దాంట్లో భార్య, భర్త, పిల్లలు. ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాయి. నేను 10వ తరగతి వివాహం చేసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ రోజుకున్న పరిస్థితులు ఏంటంటే ఇంట్లో ఒకే లైఫ్ బాయ్ ఉండేది, ఒకే పేస్ట్ ఉండేది, ఒకే ఆలోచన ఉండేది అందరికీ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరి వాళ్ళే పేస్టులు కానీ, సబ్బులు కానీ, కారాలు కానీ, ఉప్పులు కానీ, మరి బట్టలు కానీ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి డ్రీమ్, ఒక్కొక్క ఆలోచన. అందువల్ల కలవట్ల
ఎందుకంటే నేను ఎక్కువ సర్వేలో వివాహాల వ్యవస్థ కొన్ని ఇచ్చినమైన వాటికి వెళ్ళి వాళ్ళ క్రమపరచడానికి వెళ్తే చెప్పేది ఏంటంటే మనసులు కలవాల. ఎక్కడ కలవట్లేదు అంటే వాళ్ళ పరిస్థితి అంతా కూడా చిన్న చిన్నయే, ఏం పెద్ద ఏం అసలు లేవు, అంత చిన్నయే. డ్రెస్ విషయం కానీ, సబ్బుల విషయం కానీ, పేస్టుల విషయం కానీ, ఆహార విషయాలు కానీ చిన్న చిన్న పద్ధతులే. మరి అవన్నీ చిన్న చిన్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో ఒక 3 ఏళ్ళు జాగ్రత్త వచ్చిన ఉంటాయి, నడిపింపు ఉంటుంది, పరిశుద్ధాత్మలు ముందుకు వెళ్తుంటారు. రెండోది ఏంటంటే దేవుని ఉద్దేశము భూమి మీద కుటుంబాన్ని ఇక్కడ ఉన్నప్పుడే పరలోకంలో ఉండాలి కుటుంబం. కొంతమంది అంటారు ఇక్కడే నరకాన్ని చూస్తున్నామని అంటాడు. నరకము పరలోకం ఇక్కడ దొరికింది అంటే ఆ రుచి ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడైనా కాదు. గుర్తుపెట్టుకోండి, పరలోకం అనేది కుటుంబ వ్యవస్థలో ఇంట్లోనే ఉంటుంది. చాలామంది ఇంటినే నరకానికి మార్చుకుంటారు. అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తుంటారు, ఈ ఆయుర్వేద వైద్యులు, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందంటారు. మీ చేతిలో నుంచి దాటిపోయినాక మీరు కావాల్సిన ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీ చేతిలోనే ఉంది. నాకు సహకారం లేదు, నేను 4-5 ఏళ్ళు అయింది బిర్యానీ కానీ ఫుడ్ మానేసి. అంటే నా బాడీ పరిస్థితి. ఎందుకంటే కొద్ది కాలం సేవ చేయాలి, వాక్యం చెప్పాలి, చురుగ్గా ఉండాలి, నా కోరిక. కొంతమంది తినేవాళ్ళు తినొచ్చు. అంటే దాన్ని బట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క వివాహ దాంపత్య జీవితంలో కట్టుకునే విషయంలో కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో చాలామంది బంధువులు వాళ్ళు వచ్చి ఫోన్ల ద్వారా ప్రాసెస్ చేసి కుటుంబాలని భార్య భర్తలు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఉందంటే భూలోకంలోనే పరలోకం ఏంటంటే కుటుంబ వ్యవస్థే. ఖచ్చితంగా వారంలో ఒకసారైనా భార్య భర్తలు కూర్చోవాలి. పిల్లలు ఎలా చదువుతున్నారు, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటని కౌన్సిలింగ్ వ్యక్తిగతంగా కనీసం కొంత సమయాన్ని ఇచ్చించాలి. ఒకవేళ పురుషుడు నీవు తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు, హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని ద్వారా కుటుంబం సంతోషంగా ఉండదు. నువ్వు పలకరించాలి. ఉదయం సాయంకాలం నాకు ఎట్లున్నా వాటు నేను సేవకి వెళ్ళి చిత్రం అడుగుతా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమ్మాయి ఎట్లుంది, ఖచ్చితంగా అడుగుతా. చాలు, అంతవరకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి దేవుని స్తోత్రం కలిగిందా. నన్ను పలకరించారనుకుంటారు. పొదుగులు చేసి బిజీగా కావాల్సిన పెట్టేసి నీళ్లు వాతావరణం అన్ని సమకూర్చి వేసులు పెట్టినా కూడా వాళ్ళు నిలవరు. వాళ్ళకి కావాల్సినది ప్రేమ. ఇక్కడ పురుషుడు ఆమెను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే తన శరీరాన్ని ఎలా పోషించి సంరక్షించుకుంటాడో, తన శరీరంలో ఏదైనా హాని జరిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎలా దాని గురించి ఆలోచిస్తాడో, అలాగే మరి అమృత శ్రీవల్లిని కూడా ఖచ్చితంగా మరి అజయ్ వర్మ ప్రేమించాలి. ఎక్కడ దాకుండా చివరి దాకా ఉండాలి, అది ముగింపు దాకా ఉండాలి. ప్రేమ చల్లారినప్పుడే బలహీనతలు వస్తాయి. ప్రేమ చల్లారిపోయినప్పుడే బలహీనతలు వస్తాయి. అంటే అక్రమం విస్తరించబడింది కుటుంబంలో కూడా. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ప్రేమ ఏం చేసేది, దోషాన్ని కప్పిద్ది. ప్రేమ దోషాన్ని కప్పిద్ది, బలహీనతను కప్పిద్ది. ప్రతి విషయంలో కూడా ఎక్కడొక సణుగులు ఎప్పుడు వస్తాయి అంటే ప్రేమ తగ్గినప్పుడే. అంతకుముందు సణుగులు ఉండవు, ప్రారంభంలో సణుగులు ఉండవు. నువ్వు ఎలా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుంది. అక్కడ నుంచి సణుగులు ఎలా వస్తాయి అంటే బట్టలు ఉతకపోయినా, సబ్బులు దాకపోయినా, పేస్ట్ దాకపోయినా, చిన్న వాటికి పెద్దవి కూడా కాదు. అస్సలకి ఎవరు కూడా ఎక్కడైనా నేను సర్వే చేసినట్టన్నింటిలో కూడా ఎవరి విషయాలు పెద్దలు అన్ని చిన్న. ఎందుకంటే రాజీ పడలేక, లేదా లోబడలేక, నేర్చుకోలేక, ఇవన్నీ కూడా నియంత్రణగా, గర్వంగా, అహంకారంగా పరిస్థితులను బట్టి విచ్ఛిన్నం అవుతున్నాయి. కానీ కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితం ఏదంటే ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటి దాకా ఉండాలి అంటే చివరి దాకా ఉండాలి. అలాగే మరి సహోదరి కూడా లోబడాలి. లోబట్టం అంటే చాలా మంది స్త్రీలు అనుకుంటారు అదేదో బానిసత్వం అనుకుంటారు. బానిసత్వం కాదు, స్వతంత్రంగా. అది లోబట్టం అనేది స్వతంత్రత. ఎవరైతే లోబడతారో, లోబట్టం అంటే ఏంటి, యేసు ప్రభువే లోబడ్డాడు, మేమే లోబడ్డాం. ఎన్ని గంటలకు వచ్చాను నేను? 12 గంటలకు వచ్చా. అంత అవసరం ఏం కాదు నాకు. ఈ యొక్క వివాహం చేయాలి. ఇంకొక ఆయన, అయ్యా నేను వస్తున్నాను పా అన్నాడు. నేను జనరల్గా వచ్చాను, ఆయన ఇంతవరకు రాలేదు. మళ్ళీ నా కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, నా వ్యక్తిగత పనులు ఉన్నాయి, నా పర్సనల్గా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నా. ఎందుకు కూర్చున్నాను కాబట్టి ఇక్కడ మీరెవరు నాకు కూడా తెలియదు, అమ్మగారి ద్వారా పరిచయం. కాబట్టి ప్రత్యేక సమయంలో స్త్రీలు ఏం చేయాలంటే లోబడాలి. చాలామంది ఒక ఆమె రాజవంశానికి చెందిన ఆమె లోబడటానికి ఇష్టపడక వివాహ వ్యవస్థనే రద్దు చేసుకుందంట. అంటే వివాహ వేదిక మీదకి వచ్చి ఆ ప్రమాణం కాడ నీకు లోబడి అనే మాట కాడ దిగిపోయినా, నా వల్ల కాదు ఆ మాటని. జీవితం వాళ్ళకి వివాహం చేసుకోవాలి. కాబట్టి తీసుకున్నందుకు దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో వధువరులు కూడా మరి అబ్బాయి చక్కగా ప్రేమించాలి, కల్మషం లేకుండా ప్రేమించాలి. నేను నమ్ముకొని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఆ సేవకుడు చెప్పినట్లుగా కుటుంబాన్ని, బంధువులు, రక్త సంబంధించిన స్వజనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు ఎన్నో కోరికలు ఉంటాయి. మరి వాటన్నింటిలో కూడా షేర్ చేసుకుంటూ ఆత్మీయంగా కొనసాగాలి.
తర్వాత నీవు కూడా ఖచ్చితంగా నీ భర్తకు లోబడాలి, నీకు అత్తమామలకు వారికి లోబడాలి, వీళ్ళున్న వాటికి సంఘంలో సేవకుడికి పైన దేవునికి లోబడుతూ మీ మధ్య యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం నీ లోగటి నీ భార్య, లాస్ట్ మాట, నీ లోగటి నీ భార్య ఫలించు. ఎక్కడ ఫలించాలి? లోగిట, లోన. ఇది రహస్యం. ఈ రహస్యం అనేది భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు, దాన్ని దేవుడే స్థిరపరుస్తాడు. భూమి మీద కుటుంబం స్థిరపరచబడాలి. ఇక్కడే పరలోకం ఉంది, ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళాలి. చాలా మంది పరలోకం ఉందనుకుంటారు, అక్కడ కాదు, ఇక్కడే పరలోకం. ఇక్కడ పరలోకం అంటే ఇప్పుడు నా 10వ తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా మా మధ్య భిన్నాభిప్రాయాలు, భేదాలు ఏ రోజులు నేను ఇంకా స్నేహితురాలుగా గౌరవిస్తాను ఆ భార్యని. కాబట్టి అలాంటి స్థితిలో ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి ఆ క్రమాన్ని ప్రారంభించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రత్యేక సమయంలో నూతనంగా తండ్రి ఏర్పాటు చేసుకుని వివాహ క్రమంలో ఉన్న సిద్ధపడి వచ్చిన వధువు వీరుని దీవించి మీరు ఆస్వాదించండి. వివాహం చేయడానికి ఎన్నిక లేని వాళ్ళు మరుగుపరిచి మాట్లాడి మహిమపోతామని ఈ సమయాన్ని మీ చివరికి అప్పగిస్తుండగా మీరే కార్యం జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. భూలక్ష్ముల కనిష్ట పుత్రుడు లేటు మరి చిరంజీవి వరుడు అజయ్ వర్మ, చక్రి, ప్రకాశం జిల్లా జయపంగూరు మండలం ముప్పవరం గ్రామ వాస్తవ్యులకు, అలాగే శ్రీ పల్లె ఆల్రెడీ 20 కుటుంబాలు కూడా నిర్ణయించుకొని మరి వేదిక మీదకి వచ్చారు. మరి వివాహంలో ఏదైనా అనాలోచన కానీ జాప్యం కానీ మరి వివాహానికి అభ్యంతరంగా ఏదైనా ఉంటే మరి ఇప్పుడే తెలియపరచాలి. ఒకవేళ లేని పక్షాన జీవితకాలం అంతయు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండవలసిందే. మరి ఇంకెవరైనా ఆపేక్షలు ఉన్నాయా, అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు తెలియపరచాలి. లేదు మా అందరూ సమ్మతమే, మేము ఇష్టపడుతున్నాం వివాహాన్ని అనుకున్న వాళ్ళందరూ కూడా మీ కుడి చేతి హస్తాలు ఎత్తి మీ అంగీకారాన్ని తెలియపరచిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఓకే, మంచిది. గాడ్ బ్లెస్ యు. మరి అందరికీ ఇష్టమే. మరి వధువు నిరువులు కూడా మరి వాళ్ళ చేతులు ఎక్కడ ఉన్నాయి? ఓకేనా, మంచిది. మరి ఏమవుతాడు పెళ్లి కుమారుడు? ఓకే, మంచిది. మరి మీ మేనలుడైన చిరంజీవి వరుడు అజయ్ వర్మకి గంగపాలెం గ్రామ వాస్తవ్యులైన శ్రీపల్లి అంజయ్ గారి జ్యేష్ఠ పుత్రికను అమృత శ్రీవల్లిని మీ మేనలుడికు పెండ్లి భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా, మనస్ఫూర్తిగా. ఓకే, మంచిది. మరి నీ ఇష్టాన్ని అబ్బాయి కుడి చేతిని తీసుకొని అమ్మాయి కుడి చేతిలోని కలపాలని మనం చేస్తున్నాను కాబట్టి ఇది క్రమం. ఓకే, మంచిది. ఏమైంది నీకు? కూతురా? ఏం పేరు మీ పేరు? అంజీ గారు మరి ముప్పవరం గ్రామ వాస్తవ్యులు కూరగంటి రాజేష్ కన్నా లేటు వారి కుమారుడైన అజయ్ కుమార్ చక్రి మరి ఇవ్వడానికి పెళ్లి కుమార్తెగా అతన్ని మీ యొక్క అల్లుడిగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడితే మీ అంగీకారాన్ని అమ్మాయి కుడి చేతి అబ్బాయి కుడి చేతి పట్టించి మీ యొక్క అంగీకారాన్ని తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాము. ఓకే, మంచిది. ఇప్పుడు మీరు పట్టించి ఇప్పుడు తీసుకున్న ఫోటో మేడం మీరు కూడా చూడండి, మీరు ఆయన చేయి పట్టుకోండి. ప్రమాణాలు ఇంకా వాళ్ళందరూ అయిపోతే నేను ప్రమాణాలు చేపిస్తాను. ఓకే, ఓకే, రైట్ రైట్. గంగపాలెం గ్రామ వాస్తవులైన శ్రీ పల్లె అంజయ్య మరియమ్మ గారుల జ్యేష్ఠ పుత్రిక అమృత శ్రీవల్లిని నీ పెళ్లి భార్యగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. నాగలు కాదు, నువ్వు ఎవరి కోసం ఉన్నావో అంకల్ చెప్పాలి. మనస్ఫూర్తిగా ఇష్టపడు. ఓకే, మంచిది. మరి ఈ సమయంలో పెళ్లి కుమార్తెను కూడా మరి అడిగి తెలుసుకుందాం. కూరగంటి రాజేష్ కన్నా భూలక్ష్ముల కనిష్ట పుత్రుడు లేటు వాడు మరి అజయ్ వర్మను మీ యొక్క పెళ్లి భర్తగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. నాకలిగా చేసేది చెప్పాలి నువ్వు.
ఓకే, మంచిది. మరి ఇరువురి యొక్క ఉద్దేశాలు కూడా తెలియపరిచారు. ఈ సమయంలో స్థానిక సంఘము అలాగే ఇరువురు కుటుంబాలు కూడా ఇష్టపడ్డారు కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి చాలా శ్రేష్టమైనవి ప్రమాణాలు. మరి ప్రమాణాల ద్వారా వారి జీవితకాలం అంతయు పాటించి కుటుంబాన్ని జాగ్రత్త పట్టుకోవాలని అజయ్ వర్మను నేను అమృత శ్రీవల్లని నిన్ను నా భార్యగా స్వీకరించి పెద్దగా అంకలు చూసి చెప్పాలి పట్ల నాకు నా మాట వినపడుతుంది. ఇది మొదలుకొని పెద్దగా ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఎంతకాలం? ఓకే, గాడ్ బ్లెస్. అంతే చెప్పాలి. నాకెళ్ళి కదా, నా జీవితం ఎట్లా ఎవరితో నువ్వు ఉండాలో వాళ్ళతో చెప్పాలి నువ్వు. ఓకేనా? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎంతకాలం? జీవితకాలం. మంచిది. మరి పెండ్లి కుమారుడు కూడా చక్కగా ప్రమాణం చేశాడు. అదే రీతిగా మరి అమృత వల్లి కూడా మనకి ప్రమాణం చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. మైక్ తనకి. ఓకే, మంచిది. అజయ్ చెప్పము. అజయ్ వర్మను నిన్ను అమృత శ్రీవల్లని నేను ఇది మొదలుకొని దేవుని ఎవరు చెప్తున్న ప్రమాణాలు చూడు. మరి చూసి చెప్పాలి నువ్వు. ఆయన ఎత్తుగా ఉన్నా చూడాలి, పైకి చెప్పాలి నువ్వు. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి, అది ఇక్కడ తేడా. ఆయన ప్రేమించాలి, నీకు లోబడి నిన్ను ప్రేమించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఏది వినపడలే, ఏమి వినపడలే, నా మాటలు వినపడ్డాయి. ప్రమాణం చేయించున్నాను. ఎంతకాలము? జీవితకాలము. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టిన అందరూ వాళ్ళిద్దరు ప్రమాణాలను బట్టి లోపమేనంటే మైక్ సిస్టమే, దీనికి లేదు. నేను అప్పటికే కోరుతున్నాను, సేవకుడు కనుక వాళ్ళ పాపం కొత్త కనుక మంచిది. మరి ఇరువురు ప్రమాణాల నిమిత్తము భారీగా చేసుకోవడానికి ఏం తీసుకొచ్చారు? ఆల్రెడీ ముందుగానే సిద్ధపరచుకున్నావా? ఎవరు చెప్పారు? ఎక్కడ చూసావా? డైలీ పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నారా? ఓకే, మంచిది. సరే, ఇప్పుడు ఇది కట్టే ముందుగా ఆమె అమృత శ్రీ వల్లే కాదా, మరి చూసి ఏమైనా గంగపాలన ఉన్నావా కాదు ఒకసారి చెక్ చేయడానికి ఆ మీద ఉన్న ఆ యొక్క ముసుగు తొలగించు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా అమృత శ్రీవల్లి చూస్తా చెప్పు. నీ మీద నాకున్న ప్రేమకు గుర్తుగా నా జీవితకాలం అంతయు నీతోనే కాపురం చేయుటకు ఈ యొక్క మంగళసూత్రాన్ని ధరింపజేయుచున్నాను. దేవరని
ఇక్కడ చూడమ్మా. చెప్పిన తర్వాత ఎవరు ముందుకేస్తే వాళ్ళ ప్రేమ ఎక్కువగా ఉండొచ్చు. అది ఎప్పటి వరకు అంటే జీవితకాలం. 3, 2, 1. దేవుని స్తోత్రం. ప్రజలు కూడా అందరం ఓకే, మంచిది. సమయంలో పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నా తండ్రి వివాహ కార్యక్రమము అన్ని విషయాలలో మీరు క్షేమముగా, మర్యాదగా, క్రమముగా జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది మొదలుకొని ఇరువురు నాయన జతపరచబడి ఉన్నారు ఆ తాళి ద్వారాగా. నాయన మీరు సెలవిచ్చిన రీతిగా ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, నాయన అన్యోన్య సహవాసముతో ఇరువురు దంపతులు నాయన చక్కగా తన కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి నాయన. నా తండ్రి ఇంతవరకు నా తండ్రి బంధువులతో, నాయన స్నేహితులతో ఈ కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ రీతిగా పాస్టర్ గారు దావీదు గారిని బట్టి, పాస్టర్ గారు మరి వివాహం చేసినటువంటి ఎలీషా గారు ద్వారా నాయన ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తింపజేసిన దేవ, వారిని క్షేమంగా ఈ స్థలముకు నడిపించి ఉన్నారు. తిరిగి క్షేమకరముగా వారి గ్రామములకు వెళ్ళటకు సహాయం దయచేయండి. ఆ రీతిగా బంధువులను కూడా తమ తమ గ్రామములకు క్షేమకరముగా చేరుటకు మీ సహాయతను, మీ కాపుదలను దయచేయండి. ఆ రీతిగా వధూవరులను ఒకసారి జ్ఞాపకము చేసుకొని, భార్య ఫలించు ద్రాక్షవళిలాగా తన లోగిట ఉండులాగన ఆ బిడ్డకు నీ కృపను, దయను, అన్నిటినీ అనుగ్రహించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మరి మీరు అందరూ దీవించాలి. మరి మీ మధ్యకి వస్తారు, ఇప్పుడు మీరు దీవించండి. వెళ్ళి ఆంధ్రప్రాంటి పట్టుకో, చిన్నగా వెళ్ళండి. మీరు కిందకి వెళ్ళేసి దగ్గరలోకి వెళ్ళండి. రాత్రిలో వెలయుక సంపద సంపుగా నింపుగా పెంపగొచ్చు సుఖంబున వీరు చేసుటకై దేవరని దీవెనలు ధారాళముగను వేసుని ద్వారగను పావన యేసుని ద్వారగను పాపములు మోపుగా వేరే పైరానుండగా పాపుగా బ్రాపుగా బాపు నుండి ఆపదలన్నీ బాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వేరలపై బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని ద్వారగను మెండుగా భూ మండలపు మూలలో వేరుండగ వేగమెదిగనేమో పావన యేసుని ద్వారగను వేరేదరలో శోధులమేమో సేవించుటకై శ్రద్ధతో బోధిగా దేవలపై బాగుదిగనే చేసిన ఏ ములుసుడై పావన యేసుని ద్వారగను. చిన్న అందరూ పని లేదమ్మా, ఊరకట్ట అక్షతలు వేసుకుంటారు. కళ్యాణం కమనీయం
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెన. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీడగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా,
దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన.
తెలుగు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పండాలో, ఏ తోటన విరిసిన పూలో, ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే, ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే, ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది